ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా పక్షవాతం గురించి అవగాహన కల్పించేందుకు వేలూరు నరువి హాస్పిటల్ తరపున వాగదాన్ 2025 కార్యక్రమాన్ని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జీవి సంపత్ అధ్యక్షతన వేలూరు నగర మేయర్ సుజాత ఆనంద్ కుమార్ సమక్షంలో వేలూరు ఎమ్మెల్యే పి కార్తికేయన్ జెండా ఊపి ప్రారంభించారు. పక్షవాతం గురించి అవగాహన కల్పించే బ్యానర్లు పట్టుకొని 500 మందికి పైగా వాగ్దాన్లో పాల్గొన్నారు. ఈ వాగ్దాన్ కార్యక్రమంలో నరువి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జీవి సంపత్ మాట్లాడుతూ ఈ రోజుల్లో అనారోగ్యానికి కారణమయ్యే జంక్ ఫుడ్, డ్రగ్స్, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కారణాల వల్ల నేటి యువత ఎక్కువగా పక్షవాతం బారిన పడుతోంది. అందుకే పక్షవాతం రాకుండా నివారించడానికి మరియు దాని గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా నరువి హాస్పిటల్ ఒక అవగాహన వాగ్దాన్ను నిర్వహించింది. అందుకే ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మార్గాలను విడిచిపెట్టాలి. వేలూరు కోటా మైదానం నుండి ప్రారంభమైన ఈ పక్షవాతం అవగాహన వాగ్దాన్లో నరువి హాస్పిటల్ వైస్ చైర్మన్ అనితా సంపత్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరవణన్ రామన్, జనరల్ మేనేజర్ నితిత్ సంపత్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ చిత్తంబలం మరియు వివిధ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, నరువి హాస్పిటల్ వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పక్షవాతం వ్యాధి గురించి అవగాహన కల్పించే నినాదాలు ప్రతి నిమిషం ముఖ్యం, పక్షవాతం లక్షణాలను వెంటనే గుర్తించి ప్రాణాలను కాపాడండి, జాగ్రత్తగా ఉంటే సెకండ్లో ప్రాణాలను కాపాడవచ్చు, సకాలంలో చికిత్స పొందితే నయం చేయవచ్చు వంటి అనేక నినాదాలు ఉన్న బ్యానర్లను పట్టుకున్నారు. వేలూరు కోటా గాంధీ విగ్రహం నుండి ప్రారంభమైన ఈ వాకదాన్ పాత బస్టాండ్ రోడ్ గుండా నరువి హాస్పిటల్ వద్ద ముగిసింది.